ఆయన ప్రధానమంత్రి గారిని ఏమని తిట్టారో రోడ్ల మీద, ముఖ్యమంత్రి గారిని ఏమని తిట్టారో తెలుసు. ఈ రోజు మేము ఈ సంఘటనని తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగిందని మేము చెప్పదలుచుకోవడం లేదు సార్. ఎందుకు ఆ మాట మేము అనడం లేదంటే, అనాదిగా దళితుల మీద సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలని పెకలించే విధంగా అన్ని ప్రభుత్వాలు పనిచేయాలి. దానికోసం అందరూ కృషి చేయాలి. ఇది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో చెప్పు తెలుసో జరుగుండే అంశాలు కాదు. అదే విధంగా గతంలో జరిగిన మన ఈ డాక్టర్ గారి విషయంలో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు ఏదో చేశారని చెప్పేసి ఆ దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని తోసి చంపేశాడని, పార్సల్ చేశారని చెప్పేసి కూడా అన్నారు. ఇవన్నీ కూడా ఆ పార్టీ పెద్దలకు చెప్పో లేకపోతే వాళ్ళ అనుమతి తీసుకోనో వాళ్ళు ఇట్లా చేయమంటేనో జరిగే సంఘటనలు కాదు. ఇది మనం అందరం కూడా ఇంకా ఈ సభ్య సమాజంలో ఇలాంటివి జరుగుతున్నందుకు మనం అంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి. దీనికి అందరం కలిసి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు పెట్టేటువంటి ప్రచారాలు, తప్పుడు మాటలు, వీటి ద్వారా ప్రజల్లో జరగాల్సినటువంటి చైతన్యం జరగకోకుండా ఇంకా అనాగరికంగా వీడు ఆ కులం, వీడు ఈ కులం అటువంటి సంఘటనలు జరుగుతూ ఇంకా మరింతగా మనము ఈ కులతత్వాన్ని, మతతత్వాన్ని పెంచి పోషించే విధంగా నడుచుకోవడం ద్వారా మరింత ఘోరమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మనం వెనకబాటుతనంతోనే ఉంటాము. వీటి మీద మట్ట వేసి చలిగాచుకునే రాజకీయ పార్టీలకి ఒక అవకాశవాదులుగా, ఒక అవసరమైన వస్తువులుగా మారిపోయే అంశాలుగా ఉంటాయి తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తుంది. మేము కూడా అక్కడికి వెళ్తాము. దళితుల పట్ల జరుగుతున్న, దళితులే కాదు ఎవరైనా కానీ, ఇప్పుడు అగ్రవర్ణాలని ఎవరు లేరండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతర కులాలు అగ్రవర్ణాలైన మాట వాడమాకండి. ఇతర కులాలు దట్స్ ఇట్ అంతే. ఎవడండి లేబుల్ వేసుకుని పడతాడు ఎవడన్నా అగ్రవర్ణం అని? ఇతర కులాలు అంతే. అదే సార్, ఈ సమాజం మనకి అట్లా ఫీడ్ చేసి పెట్టింది అనమాట. మనం మార్చుదాం. నా వాదన కూడా మీరు కూడా మంచి మాట అన్నారు, మీరు కూడా మంచి మాట అన్నారు. కాబట్టి ఇతర కులాలు అందరూ కూడా దీని మీద సిగ్గుపడాలి. ఇంకా కూడా ఇట్లాంటి జరిగితే దీని మీద రాజకీయం చేసి ఇవి ఎట్లా తయారైనాయంటే, ఇప్పుడు ఒక డబ్బున్న ఇతర కులాల వ్యక్తిని కూడా డబ్బు లేకపోతే గౌరవించరు, డబ్బులు ఉన్నాడు. ఇంతటి నీచ సంస్కృతి చాలా తీవ్రంగా సమాజంలో చొప్పించబడ్డం వల్ల వాళ్ళ ఆలోచన దృక్పథంలో సరైన మార్పులు రాని కారణంగానే ఇవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దీని మీద రాజకీయ పార్టీలు అవసరానికి తగినట్టుగా మాట్లాడుతూ అవసరానికి క్యాచ్ చేసుకుంటున్నాయి. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి దుష్ప్రచారం చేసే లబ్ధి పొందే ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులను దూరం చేసేటువంటి ఒక నీచమైన కుట్రకి ఈ జరిగిన వాస్తవాలు ఎంతైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి రుద్ది లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. రైట్ అండి. నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు, సరే, ఈ మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన గ్రామ బహిష్కరణ వ్యవహారం చూశారు. ఇతర కులాలు దళితుల్ని పక్కన పెంచితే మీడియా ఎక్స్పోజ్ చేసిన తర్వాత కానీ పోలీసు రాలేదు, ఆర్డీఓ గారు రాలేదు. అంటే